నీ కడుపున పుట్టబట్టక ఈ తుడుపుడు కార్యక్రమం. నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్టరా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా దవందవార్థము. అబ్బా కింద ఒత్తులు పెట్టు డాడీ. ఒత్తుల సంగతి నేను చూసుకుంటా గానీ ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి తోక కింద కడగల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో వాడు ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా, నీకు పెద్ద పేరు రావాలా. వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెధవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దడా పెద్దడా బుచ్చన్నయ్య పాంపు వచ్చేస్తున్నా నానా. పావుకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చావస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నాకన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాకన్య సంబంధం కన్నా జానకమ్మ గారి సంబంధం మంచిదని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా 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 ఏడి పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చినట్టుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళలోకంలో నిర్ణయించబడింది. తాళంలో నిర్ణయింపబడ్డేమిటి రాని మొహం? అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతో పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి నువ్వు జానకమ్మ గారు మనవరాలను పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందో పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచా ఉంటా చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా, పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించుకోలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. ఓ నాన్న. హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడే ఉన్నావు, వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్, అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్లిరాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగా ఎత్తుతావా? లేక చూడు. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్రనాన్నేంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్నే బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొంటే బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో చూడరాజు. అమ్మో వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా
ఎత్తుతున్నావా चोर बचारो बच्चा देखो आयो बहरो लड़का लड़की देखो अच्छा देखो इधे అసలు శిశులైన నాగు పాము చూడండి బాబు దండం పెట్టుకో ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం అదే నాగా కన్యా బాహర జాओ నీ ఆట పాట జనానికి చూపించు మంత్రముగ్ధులు ఇచ్చేయి ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి నాగకన్య నా నాగకన్య ఎవడరా నువ్వు ఏమిటి గోలా తుమ్ ఏమి గోలా గోల కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు దూరని బుట్టలేదు అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం ఏమి నీకు పిచ్చా అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోస్యం చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీనోతలు ఈడాడ ఎర్ర పగులలో ఉన్నాడు ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేయచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పిల్లగా ఊరి సార్ మరిచెట్టు కర్రా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే ఇలా చూడు వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సంజయ్ నాకన్య నేను వచ్చేలోపు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా నాకన్య వచ్చేసా తెచ్చేసా నాగేశ్వరం ఊదడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టిందా అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు నేను తెమ్మనవి తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో కాళ్ళేంటండి బాబు మొత్తం అన్ని బిసికేస్తాను మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చాలి కదా చెప్పమా ఆ క్షణంలో తీర్చేస్తాను ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబు గారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటని వనిదే ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం ఆ నువ్వు సంగతి మర్చిపోకు ఆ నువ్వు నాకనివైన బేమలో ఉన్నాడు నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి నాగకన్య ఓహోయ్ 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 నా నాగకన్య నాకు దక్కించండి మీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా కారణమనండి శబాష్ శబాష్ అయితే నీ షాదీ రేపారా నాకన్య అమ్మా నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళాన్ని తెచ్చా ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట రామచంద్ర ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే దించవే ఇది మా నాగులో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని
మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది, సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి.